హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ మినీ వాటర్ పంప్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి ఈ 3.7 వోల్ట్ లిథియం అయన్ బ్యాటరీని యూజ్ చేసి అయితే దీన్ని అయితే రన్ చేయొచ్చు. చాలా ఫోర్స్గా అయితే వాటర్ వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయింది. ఇప్పుడైతే ఇది ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ట్రిమ్మర్ మోటార్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి ట్రిమ్మర్లో అయితే ఉంటుంది అనమాట ఈ మోటార్. ఇది వచ్చేసి కొంచెం స్పీడ్ ఎక్కువ అయితే జరుగుతుంది. నేను ఇక్కడ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ అయితే చూసుకుని అయితే సాల్డరింగ్ చేసుకునేసాను. ఈ మోటార్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. లేదంటే మీ పక్కన కటింగ్ షాప్లో ఉంటే ఆడైతే దొబ్బేయండి అనమాట ట్రిమ్మర్లో. ఓకే, ఇప్పుడు వచ్చేసి పీవీసీ పైప్ అయితే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను వచ్చేసి ఈ మోటార్ తగ్గట్టు కొంచెం హైట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ప్రొపెల్లర్ అయితే రావాలన్నమాట. ఇది వచ్చేసి పీవీసీ పైప్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఉండేది అయితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ పీవీసీ షీట్స్ వచ్చినాయి కదా, నేనైతే పీవీసీ పైప్ ఉంది కదా కట్ చేసుకుని ఇలా షీట్ అయితే చేసుకుని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఒక 3. ఇవి ఎందుకంటే కింద సైడు అండ్ టాప్ సైడ్ అయితే క్లోజ్ అవ్వడానికి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి గియర్ అనమాట. ఇక్కడ మన దగ్గర రిమోట్ కార్లు అలాంటివి ఉన్నాయి కదా, వాటి అయితే దొరికింది నాకు. ఇది వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ చేద్దాం ఇలా మోటార్కి అయితే. ఇక్కడ వచ్చేసి పీవీసీ పైప్స్ అయితే మనం ప్రొపెల్లర్స్కి అయితే బిగించుకునేకి ఇదైతే యూజ్ అవుతుంది. సర్కిల్ కూడా కరెక్ట్గా ఉంది. సో నేనైతే ఇదైతే తీసుకున్నాను. మీ దగ్గర ఓల్డ్ టైర్స్ ఉంటే రిమోట్ కంట్రోల్ టైర్స్ అలాంటివి వాటిలో అయితే దొరుకుతాయి. ఇదైతే రిమూవ్ చేసుకునేయండి. లేదంటే మీరు పీవీసీ షీట్ అన్నా ఈ టైప్లో కట్ చేసుకుని ప్రొపెల్లర్స్ అయితే బిగించుకోవచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి సర్కిల్ అయితే కట్ చేసుకున్నారు కదా పీవీసీ షీట్ యూజ్ చేసి, దీన్ని అయితే కరెక్ట్గా ఇక్కడ కొంచెం హైట్గా ఉంది కదా, అదైతే కరెక్ట్గా ఇట్లా ఫిట్ అయ్యేటట్టే చూసుకోండి. ఫిట్ చేసుకున్నారు కదా, ఇప్పుడైతే నాకైతే కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫెవిక్విక్ యూజ్ చేసి కొంచెం మీద స్ట్రాంగ్గా ఇట్లా అయితే అతికించుకుని వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడైతే అతికించుకునేసాం కదా, ఈ రౌండ్ వచ్చేసి ఈ పీవీసీ పైప్లో ఇలా ఇన్సర్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొంచెం మోటార్ వచ్చేసి మిడిల్లో రావాలి కదా, దీనికోసం ఇలా అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి మోటార్ అయితే ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, కట్ చేయండి. ఇప్పుడైతే ఊడి వచ్చేసింది. అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఒకసారి చూడండి, లోపల అయితే కరెక్ట్గా అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి సైడ్లో వచ్చేసి ఫెవిక్విక్ అయితే యూజ్ చేసి కొంచెం స్ట్రాంగ్ అయితే అతికించుకోండి. దీనికి కూడా ఏం చేస్తారంటే మీరు ఫెవిక్విక్ వచ్చేసి డైరెక్ట్గా వేయకుండా సేమ్ ఇలాగ ఇంతకుముందు చేసాం కదా, ఇలా లైట్గా ఎట్లయితే మూల వేసుకునేయండి. ఇప్పుడైతే ఫెవిక్విక్ అయితే వేసుకునేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు పీవీసీ షీట్ని ఇలా అయితే రౌండ్ కట్ చేసుకుని మిడిల్లో హోల్ వేసుకోండి. ఎందుకంటే వైర్స్ వచ్చేసి ఇలా రావడానికి. ఇక్కడ వచ్చేసి మీరు కొంచెం గ్లూ అయితే వేసుకోండి. వైర్స్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉండాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ ఫిక్స్ చేస్తాం కదా, అన్నిటికైతే ఇదే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వేసుకోండి, ప్లస్ ఈ మూలల్లో అయితే వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ క్యాప్ని వచ్చేసి ఇక్కడ ఫెవిక్విక్ వేసి అయితే ఫిక్స్ చేసుకునేద్దాం. కొంచెం స్ట్రాంగ్ అయితే ఫిక్స్ చేసుకునేది క్యాప్ని, బ్యాక్ సైడ్ క్యాప్ని. కొంచెం వైర్స్ అయితే కొంచెం క్వాలిటీ అయితే వాడండి, ఎందుకంటే మళ్ళీ మనం మాటికి వస్తే వైర్స్ అయితే చేంజ్ చేయలేం కదా, మోటార్స్ సాల్డరింగ్ చేసి కూడా ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే ఒక ప్రొపెల్లర్ అయితే బిగించాలి, ఎందుకంటే మనం వాటర్ వచ్చేసి రావడానికి అండ్ ఓపెన్ అవ్వడానికి. దీనికి ఏం చేశానంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది వచ్చేసి గియర్ అనమాట. రిమోట్ కార్లో అలాంటివి అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే దీని మీద ఇట్లా డైరెక్ట్ ఫిక్స్ చేసే ముందు పీవీసీ పైప్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి దీనికి తగ్గట్టు ఇలా అయితే సెట్ చేసుకొని ఇక్కడ ఎంత సైజు కావాలో ఆ సైజుకి అయితే కట్ చేసుకునేద్దాం. నేను వచ్చేసి ఆల్రెడీ అయితే కట్ చేసుకున్నాను, ఒక 4 పీసెస్ అయితే చూసారు కదా, ఒక 4 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. దీని సింపుల్ అనమాట. ఇక్కడైతే ఫెవిక్విక్ వేసి దీన్ని ఒక ఫ్యాన్ షేప్లో అయితే అతికించుకునేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫెవిక్విక్ అయితే వేద్దాం.
స్ట్రాంగ్గా అండ్ కొంచెం స్ట్రాంగ్ అయితే ఎత్తించుకోండి. ఇలా క్రాస్గా అయితే ఎత్తించుకునేద్దాం. ఇప్పుడైతే ఈ పైప్స్ ఈ షీట్లు అయితే ఇక్కడైతే బిగించుకునేసాం. ఇప్పుడైతే ప్రొపెల్లర్ డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడే చెప్తున్నాను, కొంచెం స్ట్రాంగ్ అయితే బిగించుకోండి, ఎందుకంటే మనం వాటర్లో వచ్చేసి తిరిగేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇక్కడ బిగించుకునే ముందు ఈ మోటార్కి దీనికి ఇక్కడైతే ఒక హోల్ అయితే వేసుకోండి. అప్పుడే మనకి వాటర్ వచ్చేది అవుట్ అయితే అవుతుంది కదా. ఈ ఫ్యాన్స్ అయితే ఈ ప్రొపెల్లర్ బిగించేసాకైతే మనమైతే హోల్స్ అయితే వేసుకోలేం. సో ఇప్పుడైతే హోల్ అయితే వేసుకుని వచ్చేద్దాం. అయితే హోల్ అయితే వేసుకునేసాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెన్ అయితే ఇలాగైతే హాఫ్కి అయితే కట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడైతే ఇలా అయితే బిగించుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఏమన్నా పైపులు అలాంటివి అయితే బిగించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే కరెక్ట్గా అయితే ఫిట్ చేసుకునేసారు కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యాన్ అయితే ఇక్కడైతే కరెక్ట్గా బిగించుకునేసేయండి. టైట్గా అయితే తోసుకునేయండి. ఓకే, తోసుకునేసాం కదా. ఇప్పుడైతే ఫ్రీగా అయితే రన్ తిరుగుతాను, చూసారా. కొంచెం ఫ్రీగా తిరిగేటట్టయితే చూసుకోండి, అప్పుడే మనకి కొంచెం బాగుంటుంది అనమాట, లేదంటే స్టక్ అవుతుంది. ఇప్పుడైతే మోటార్కి అయితే కనెక్షన్ అయితే చూద్దాం లోపల తిరుగుతుందా లేదని. చూసారు కదా, కరెక్ట్గా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడైతే ఇదైతే ఈ పెన్ క్యాప్, ఈ పెన్ ఉంది కదా, ఇక్కడైతే ఇదైతే స్టిక్ చేసుకునేద్దాం. పైకి ఫిక్స్ చేసి గ్లూ అనేది కొంచెం చూసి అయితే వేసుకోండి. లోపల ఫ్యాన్ బిగించేసాం కదా, ఒకవేళ అది కూడా స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, కరెక్ట్గా మిడిల్లో అయితే పెట్టుకునేది. ఓకే, ఫెయిక్కి అయితే స్ట్రాంగ్గా తీసుకునేసాం కదా. ఇక్కడ వచ్చేసి ఫెయిక్కి వేసుకున్నా కదా వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ పక్కన వచ్చేసి పైపుల షాప్ ఉంటుంది కదా, అక్కడైతే ఎంసీల్ కానీ లేదంటే ఇది వచ్చేసి ఎరాల్డైట్ అనమాట, ఇవన్నీ తీసుకోండి. దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడైతే సైడ్లో ఈ రెండు మిక్స్ చేసి ఇక్కడైతే పూజేస్తే కొంచెం స్ట్రాంగ్ అయితే వాటర్ లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే ఇవి రెండు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్నది ఏమన్నా తీసుకొని దీన్ని ఆఫ్, సేమ్ ఇది కూడా ఎంసీల్ లెక్క అనమాట, హాఫ్ మిక్స్ చేస్తే చాలు, రెండు ఉంటాయి కదా. ఓకే, దీన్ని ఆఫ్. ఈ రెండింటిని అయితే కొంచెం బాగా మిక్స్ చేసుకునేది. చూసారు కదా, ఇలా కొంచెం వైట్గా వచ్చేటట్టు అయితే మిక్స్ చేసుకుని కొంచెం బాగా. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే వేసుకునేయండి, కొంచెం చుట్టారా వేసుకునేయండి, అప్పుడే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, కొంచెం బాగా అయితే అతికిపోయింది. మేమైతే ఒక చిన్న తప్పు చేసాం. ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు ఇలా అయితే మొత్తం ఇలా క్లోజ్ చేసుకుని వాటర్ పంప్ కంప్లీట్గా అయిపోయినాక వచ్చేసి ఎంసీల్ కానీ ఎరాల్డైట్ అయితే వేసుకోండి. మేము ఏం చేసామంటే ఫస్ట్లో ఇక్కడైతే వేసేసామన్నమాట, 1 డే వదిలేద్దాం రేపు చేద్దాం కదా అనేసి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఇలా అతికించుకునేసి మళ్ళీ అది ఇక్కడ వేయాలంటే అది ఆడడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. సో మేమైతే ఒక టైం అయితే వేస్ట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే వాటర్ పంప్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకునేయండి. కంప్లీట్ చేసుకునేసాక ఎంసీల్ కానీ ఈ గమ్ కానీ ఇక్కడైతే వాటర్ లీక్ అవ్వకుండా అయితే వేసుకోండి. సో ఇదైతే మేము నిన్న కొంచెం వచ్చేసి ఇదైతే మార్నింగ్ అయితే చేసాము కూడా, ఇప్పుడైతే కొంచెం మారింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పైన ఫెవిక్విక్ అయితే వేసుకుని దీని అయితే క్యాప్ అయితే క్లోజ్ చేసుకునేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫెవిక్విక్ అయితే ఇక్కడ వేసుకునేసాం కదా. ఇప్పుడు వచ్చేసి దీనిపైన అయితే గమ్ అప్లై చేద్దాం. డైరెక్ట్గా అప్లై చేద్దండి. ఒకవేళ డైరెక్ట్గా అప్లై చేస్తే ఈ ప్లేట్కి వచ్చేసి స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోలో చూపించినట్లయితే ఫెవిక్విక్ అయితే ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. కొంచెం తక్కువ అయితే అప్లై చేసుకోండి, మరీ ఎక్కువ అప్లై చేయండి. ఫెవిక్విక్ అయితే వేస్తాం కంప్లీట్గా.
ఇప్పుడు వచ్చేసి మనం మోటార్ షాఫ్ట్కి కానీ ఇక్కడ ఫెవిక్విక్ అయితే వేస్తాం కదా, అప్పుడు ఈ ఫెవిక్విక్ అనేది బ్లేడ్లోకి వెళ్ళి బ్లేడ్ అనేది స్టక్ అవుతుంది. సో ఆ స్టక్ అవ్వకుండా ఉండాలంటే ఫెవిక్విక్ వేస్తానే మీరేం చేస్తారంటే మోటార్కి వచ్చేసి సింపుల్గా పవర్ ఇవ్వండి. ఇలాగా రన్ చేస్తే మోటార్ బ్లేడ్ అనేది రొటేట్ అవుతుంది కదా, సో అప్పుడైతే స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది వచ్చేసి వాటర్ సక్ చేసుకుంటుంది అనమాట, ఇదైతే వాటర్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి వాటర్ అనేది సక్ అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. నేనైతే ఏం చేస్తున్నానంటే ఇలాంటి చిన్న పేపర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడైతే దీనికి పవర్ ఇచ్చి చూద్దాం వాటర్ అనేది సక్ అవుతుందా లేదా అని. జస్ట్ సింపుల్గా ఇలా విడేస్తాను, చూసారు కదా ఎంత బాగా అయితే అతుక్కునే ఉన్నది. మళ్ళీ ఇంకొక ట్రై చేద్దాం. కొంచెం దగ్గరికి తీసుకోపోతానే సక్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి వాటర్ అవుట్ అనమాట, ఇక్కడైతే ఎయిర్ వస్తుంది చూద్దాం. ఓకే, ఇప్పుడైతే వాటర్ పంప్ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ చూసినట్టయితే మీరు గ్లూ కూడా బాగా ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక జగ్గులో వచ్చేసి వాటర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే పెట్టి టెస్ట్ చేద్దాం. పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకునండి, అప్పుడే మనకి వాటర్ పంప్ అనేది కట్టలేదు. జస్ట్ ఇక్కడ చూసారు కదా, జస్ట్ అలా పెట్టగానే ఎంత ఫోర్స్గా అయితే వస్తుందో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాటర్ పంప్ వచ్చేసి ఎంత అంటే ఇప్పుడు సక్ చేస్తుంది కదా వాటర్, ఎంత దూరం సక్ చేస్తుంది చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే పైప్ అయితే ఒకటి తీసుకున్నాను, దీనికైతే ఇక్కడైతే కనెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే అప్పుడే కదా మనకి ఎంత ఫోర్స్గా అయితే వాటర్ అనేది సక్ చేస్తుందో తెలుస్తుంది. కొంచెం అయితే తీసుకున్నాను, కొంచెం లాంగ్గానే. ఇప్పుడైతే కనెక్ట్ చేసుకుని వచ్చేద్దాం. వాటర్ ఎంత ఫోర్స్గా అయితే చింపుతుందో